ప్రచారం చేస్తూ ధర్మంగా ఉండమని చెప్పి చైతన్యవంతం చేస్తున్న ప్రతి హిందువు కూడా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాళ్ళందరూ కూడా సంఘం వ్యక్తులే. కాబట్టి ఈ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అనేది చాలా హైందవ ధర్మానికి సంబంధించిన పెద్ద వ్యవస్థ. ఇందాక ఇప్పటి వరకు అందరూ మాట్లాడారు. మన హిందుత్వం గురించి వక్తలందరూ కూడా చాలా సూక్ష్మంగా చక్కటి విషయాలు ప్రస్తావిస్తూ మన హైందవ జాతిని చైతన్యం చేయడం కోసంగా ప్రస్తావన చేసి, ధర్మము, దైవము ఒక సాకార రూపము ధరించి వస్తే దాన్ని శ్రీరామచంద్రమూర్తిగా పోల్చి చూపించారు మన పూర్వీకులు. రామో విగ్రహవాన్ ధర్మ అంటే శ్రీరాముడు కూడా చంద్ర ధర్మమూర్తి, కృష్ణుడు కాదా, నరసింహస్వామి కాదా, అందరూ ఉన్నారు కదా. పరశురాముడు దశావతారములు ఉన్నాయి, ఎన్నో అవతారములు ఉన్నాయి. భగవత్ స్వరూపం, పరమాత్మ స్వరూపం తీసుకున్న ఏ సాకార రూపమైనప్పటికీ ధర్మరక్షణ, శిష్టరక్షణ, భక్త రక్షణ, దుష్ట శిక్షణ. ఇప్పుడు దుష్టులంటే రావణాసురుడు, హిరణ్యకశిపుడు, నరకాసురుడు లాంటి వారు ఎవరు లేరు. ఈ కలియుగములో ప్రతి ఒక్కరూ కూడా ధర్మము అధర్మము పట్ల వివేకం కోల్పోయి, అవగాహన లేకపోవటం వల్ల మన హిందువులందరూ అమాయకత్వంలో ఉండటం వల్ల, అమాయకుల హిందువులందరూ ఎటువంటి అమాయకత్వం అంటే ధర్మం పట్ల బాగా ఇష్టం. మన దైవం అంటే, మన హిందువులందరికీ మన దైవం అంటే, మన వేదం అంటే, మన పురాణం అంటే, మన ఇతిహాసం అంటే, మన దైవ నామం అంటే, మన గురువులంటే చాలా ఇష్టం. ఇష్టం లేక కాదు. అది ఎంత బాగా వంటబట్టిందంటే ఉపనిషత్ సారం చెప్తుంది, అందరము కూడా ఒక్కటే, అందరిలోనూ పరమాత్మ ఉన్నాడు. ప్రహ్లాదుడు ఏం చెప్పాడు? ఇందుగలడు అందు లేడని సందేహము వలదు, ఎందెందు వెతికినా అందందే గలడు. అదే చెప్తారు సూక్తంలో. ఏమని చెప్తూ ఉంటారు? అంతర్బహిస్స తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. అంతటా, లోపల బయట అంతా శ్రీమన్నారాయణమూర్తియే. సర్వం విష్ణుమయం జగత్, సర్వం శివమయం జగత్, సర్వం శక్తిమయం జగత్ అని చెప్తూ ఉంటారు. ఈ విధమైనటువంటి భావన మన హిందువులలో ఉండి ప్రతి జీవిలో కూడా దైవత్వాన్ని చూడటం మనం మొదలుపెట్టాం. ఇది మన యొక్క సనాతన హైందవ ధర్మం. మనం దేనిని కూడా తక్కువగా చూడం. మనం ఒక కుక్క వచ్చింది, అది కాలభైరవ స్వరూపం అని చెప్తాం. ఒక గోమాత వచ్చింది, సర్వదేవీ దేవతా స్వరూపం అని చెప్తాం. దేవతా వృక్షములు ఉన్నాయి, రావి చెట్టు, మర్రి చెట్టు, ఏమిటి, ఇవన్నీ కూడా దేవతా వృక్షాలుగా మనం ఆరాధన చేస్తూ ఉంటాం. మూలతో బ్రహ్మరూపాయ మధ్యరూపాయ విష్ణవే అగ్రత శివరూపాయ వృక్షరాజాయతే నమః అని ఇదిగోండి కనిపిస్తుంది అశ్వత్థ వృక్షం. ఈ వృక్షానికి పూజ చేసి, త్రిమూర్తి స్వరూపంగా వృక్షానికి పూజ చేసి ప్రదక్షిణలు చేయండి, మీ కామ్యములు తీరుతాయి, సంతానం కలుగుతుంది, వివాహం అవుతుంది, ఉద్యోగం వస్తుందని లౌకికమైనటువంటి మీ యొక్క ఈ కామ్యములన్నిటితో పాటు ముక్తిని కూడా ప్రసాదిస్తుందనే భావనని ప్రతి ఒక్క హిందువులో చొప్పించడం కోసం మన ఋషులందరూ కూడా ప్రతి వస్తువులోనూ దైవాన్ని చూడమని చెప్పారు. అది ఇప్పుడు మనకేమైందంటే, అంతటా ఒకటే ఉన్నాం కదా, ఏ దేవతని కొలిస్తే ఏమైంది, ఎవరైనా దేవుడు ఒకటే కదా, ఏదైనా ప్రార్థనే కదా, ఏ పుస్తకం పుస్తకున్న పుస్తకమే కదా, ఎర్ర పుస్తకం అయితే ఏమిటి, నల్ల పుస్తకం అయితే ఏమిటి, తెల్ల పుస్తకం అయితే ఏమిటి, నామం అయితే ఏమిటి, వాక్యం అయితే ఏమిటి, శ్లోకం అయితే ఏమిటి అనేటువంటి భావనతో మనం, తప్పేం కాదు, ఎప్పుడూ కూడా ఇదే సత్యం. ఎందుకని వేదములో 2 భాగములు ఉంటాయి. పూర్వాన్ని పూర్వకాండ, ఇది కర్మకాండ. అంతములో ఉన్నదాన్ని వేద అంతము, అదే వేదాంతం, అది జ్ఞానకాండ. అంటే బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదించి మరుజన్మ లేకుండా దైవత్వంలో మనం దైవం అయిపోతాము. మరణం అంటూ లేనటువంటి స్థితి ముక్తి ప్రధానము అనేటువంటిది. ఇది ద్వైతంలో ఒక విధంగాను, విశిష్టాద్వైతంలో ఒక విధంగాను, అద్వైతంలో ఒక విధంగాను అంచలంచలుగా ఉన్నప్పటికీ ఎవరు ఏ మార్గాన్ని అవలంబించినా మన హిందూ సంప్రదాయంలో వారి వారి మానసిక పరిణితిని బట్టి ఎవరు ఏ దేవతామూర్తి వద్ద, ఎవరు ఏ ఆయుధం పట్టుకుని ఉన్నటువంటి దేవత వద్ద, ఎవరు ఏ విధమైనటువంటి అలంకారంతో ఉన్నటువంటి దేవత వద్ద ఆ వ్యక్తి యొక్క మనసు లగ్నమవుతుందో భగవత్ స్వరూపమైనటువంటి పరమాత్మ ఆయా రూపములు ధరించి మన ఎదురుగా ఉన్నాడు. అందుకు విగ్రహారాధన. ఇంతమంది దేవుళ్ళు ఉన్నారా అంటే దైవం ఒక్కటే. చిన్నపిల్లాడు, 4 ఏళ్ల పిల్లాడు, ఒక ఇంట్లో పటం ఉంది, ఒక కృష్ణుడు రాముడు విగ్రహం ఉంది. వాడు చూసిన అవగాహన ఒకటి ఉంటుంది. రాముడు ఎట్టా ఉన్నాడు రా అంటే వాడు చెప్పిన చెబుతాడు, వాడికి తెలియదు. ఒక 16 ఏళ్ల పిల్లాడిని అడిగితే వాడికున్న జ్ఞానంతో చెబుతాడు.
60 ఏళ్ల వాడిని అడిగితే వాడికి ఉన్న జ్ఞానంతో చెప్తాడు. ఒక వేదం చదువుకున్న వాడిని అడిగితే వాడికి ఉన్న జ్ఞానంతో చెప్తాడు. ఒక వేదాంతిని అడిగితే వాడికి ఉన్న జ్ఞానంతో చెప్తాడు. ఒకే రూపమైనటువంటి సాకార విగ్రహాన్ని వారి వారి వయసులను బట్టి, వారి పొందిన మానసిక పరిణితిని బట్టి చూసే విధానం మారుతోంది. అందుకని యుగములు మారినప్పటికీ సృష్టి మారదు, దృష్టి మారాలి. ఏం మారాలి? దృష్టి మారాలి. మనం చూసే చూపు ఎప్పుడైతే మార్చుకుంటామో, మనం ఆలోచన విధానం ఎప్పుడైతే మార్చుకుంటామో, అప్పుడు అంతా ఒకటే అన్న మాట ఎంత సత్యమో, ఆ అంతా ఒకటే అనేటువంటి చెప్పేటువంటి హిందువు ఈ భూమి మీద, ఈ దేశంలో మిగిలి ఉండడం అంతే సత్యం. వాడు లేకపోతే అసలు తత్వాన్ని చెప్పేవాళ్ళు ఉండరు. అసలు ముక్తిని ప్రదానం చేయడానికి వచ్చేటువంటి భగవత్ చెప్పిన భగవత్ వాక్యం ఉచ్ఛ్వాస నిశ్వాసలే వేదము. ఆ వేదవాక్యాన్ని చెప్పడానికి ఇక్కడ ఆ ఆచారాన్ని పాటించేటువంటి హిందువు ఈ భూమి మీద ఉండరు. ఈ భూమి మీద జపం చేసేవాళ్ళు, అర్చన చేసేవాళ్ళు, భాగవత పారాయణం చేసేవాళ్ళు అందరూ ఉంటారు. మీ అందరికీ బాగా తెలుసు, హనుమాన్ చాలీసా పారాయణ చేసేవాళ్ళు, ఇప్పుడు ధనుర్మాసం చేస్తుంటారు, తిరుప్పావ పారాయణ చేసేవాళ్ళు. వీళ్ళందరికీ మనందరికీ ఒకటి ఉన్నది ఇక్కడ బేస్. అదేమిటి? భరతమాత. ఈ భారతదేశం, ఈ నేల మీద నుంచునే మనం మన దైవాన్ని కొలుస్తున్నాం. ఈ దేవాలయాల్లో విగ్రహమూర్తులన్నీ సాకారంగా ఉన్న అర్చావతారాలన్నీ కూడా మనం ప్రతిష్ఠ చేసి అర్చన చేయడానికి కేంద్రాలుగా ఉపయోగిస్తున్నాం. ఎక్కడ? ఈ భూమి మీద. ఇప్పుడు దేశం వేరు, ధర్మం వేరునా? దైవం వేరు, దేశం వేరా? ఈ భరతమాతని, నేలతల్ని కాపాడుకునే బాధ్యత భక్తులకు ఉన్నదా? కేవలం మన దేశ సరిహద్దుల్లో ఉన్నటువంటి సైనికులకు మాత్రమే ఉన్నదా? వాళ్ళకే ఉన్నదనుకుంటే మన దేవాలయం లేదు, మన నామం లేదు, మన పారాయణ లేదు, మనమే లేదు. అందుకని దేశము వేరు, ధర్మం వేరు కాదు. దేశమే ధర్మము, ధర్మమే దైవము, దైవమే దేశము. ఈ మూడు కూడా ఒకటే. ఈ మూడింటిని ఒకటిగా చూడటమే హిందువులు నేర్చుకోవలసింది ఇప్పుడు. అందుకని అంతటా ఉన్నవాడు ఒక్కడే అయినప్పటికీ నీవు ఎవరిని ఎప్పుడు ఏ విధంగా ఆరాధించాలి అనేటువంటి వివేకము తెలుసుకోవాలి. అందుకని